మహబూబ్నగర్ జిల్లా సొంతూరు హసన్పర్తి. ఉద్దేశం ఏంటిదని చెప్పంటే తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య మూవీని ఈ సమాజంలో చూపించాలని చెప్పాను. ఉద్దేశం ఏంటిదని చెప్పంటే ఒక తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య సినిమా ఎందుకు తీయాలి, మిగతా సినిమాలు తీయవచ్చు కానీ ఒక ఉంది. ముఖ్యంగా ఎంచుకున్న ఏంటిదని చెప్పనుకుంటే ఈ సమాజానికి పనికి వచ్చినటువంటి సినిమా మాత్రమే తీయాలని చెప్పి గత 4 సంవత్సరాల నుండి దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించి అధ్యయనం చేసి ఇప్పటికే 31 జిల్లాల్లో ఈ కమిటీలు వేసి దాంట్లో ఒక్కొక్క జిల్లాకు సహాయ నిర్మాతలుగా 26 మందిని చేర్చుకొని 1 కోటి రూపాయల పెట్టుబడితోటి 1000 మందిని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ సినిమా తీయాలని చెప్పి భావించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా దానికి సంబంధించిన విషయంలో 2.5 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎంచుకొని ఇప్పటికే అన్ని జిల్లాల్లో కమిటీలు వేయడం అనేది జరిగిందన్నమాట. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కావచ్చు, గౌడు పాపన్న కావచ్చు, లేకపోతే ఠాణి నాయక్ కావచ్చు, అనేక రకమైన మందులు ప్రజలు అంటే నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం చనిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళ యొక్క హిస్టరీ ఈరోజు సమాజానికి వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క హిస్టరీని తీసుకొచ్చి ఈ సమాజాన్ని ఒక కనువిప్పు కలిగే పరిస్థితిలో తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి అమరవీరుడైనటువంటి అమరుడు దొడ్డి కొమరయ్య మూవీని తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. దాన్ని ఎందుకు ఇంగ్లీష్లో అయినటువంటి విషయాన్ని ఆ సినీ యొక్క డైరెక్టరు మహాలంక సేనాపతి దానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తారు. అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి. మాది వనపర్తి జిల్లా అంకూరు గ్రామం. గత 20 ఏళ్ళుగా నేను చిత్ర పరిశ్రమలో కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అయితే 20 ఏళ్ళ తర్వాత అంటే నేను 20 ఏళ్ళ తర్వాత వర్క్ చేసిన తర్వాత ఒక సినిమా అంటే నేను డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి పోయాను. ఏ సినిమా తీద్దామని అనుకున్న క్షణంలో ఒక లవ్ స్టోరీ ఎంచుకోవడం జరిగింది గతంలో. అంటే ఆ లవ్ స్టోరీ తీయాలి, సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, వాటి గురించి ఒక స్టోరీ రెడీ చేసుకోవడం జరిగింది. కరెక్ట్గా షూటింగ్కి వెళ్ళే ముందర ఒకరోజు ఆర్టికల్లో దొడ్డి కొమరయ్య గురించి చదవడం జరిగింది. ఆ ఆర్టికల్లో ఒక 4 అంశాలను బాగా ఇన్స్పైర్ చేశాయి. ఎందుకు నేను దొడ్డి కొమరయ్య మీద సినిమా తీసేంత ఆ స్థాయికి వెళ్ళానంటే, ఆర్టికల్లో ఏముందంటే ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తాయి. రెండో లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైంది. మూడో లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరీ నిర్మూలించబడింది. ఆఖరి లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఇంత అద్భుతం జరుగుతుందా? మరి అంత అద్భుతం జరిగిన వ్యక్తి తెలంగాణలో ఎందుకు ఫేమస్ కాలేకపోయాడు, ఎందుకు బయటికి రాలేకపోయాడు అని నాలో ఒక చిన్న ఆలోచన మొదలైంది. ఎమ్మడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దొడ్డి కొమరయ్య ఇంటికి వెళ్ళాను. జనగామ జిల్లా దేవరూపల మండలం కడివెండి గ్రామం. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను. సార్కి ఇంత చరిత్ర ఉంది, ఇంత గొప్ప హిస్టరీ ఉంది, మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు సార్ బయటికి రాలేదని వాళ్ళని అడిగాను. వాళ్ళు ఒక మాట అన్నారు, మేము బహుజనులం, బీసీలం కాబట్టి మా చరిత్ర బయటికి రాలేదని. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఒక వీరునికి ఒక కులాన్ని అంటి కట్టాలి, ఒక కులం పేరుతో ఆ వీరుని ఎందుకు తొక్కివేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు అనిపించింది. ఒక బహుజన బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా నేను ఎందుకు సినిమా చేయకూడదు, ఈ ప్రపంచానికి దొడ్డి కొమరయ్యని ఎందుకు పరిచయం చేయకూడదు అని చెప్పేసి నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ సాయుధ పోరాటం అంటే ఏంది, దేనికోసం స్టార్ట్ అయింది, వాళ్ళు ఎందుకోసం ఆ రోజు తుపాకీ పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి నేను వీరబైరంపల్లి, కడివెండి, ఆకునూరు, అప్పంపల్లి, పరకాల ఇవన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ప్లేసెస్ అనమాట. ఆ ప్లేసెస్ తిరిగిన తర్వాత దొడ్డి కొమరయ్య ఒకటే కాదు, నల్లా నరసింహులు పద్మశాలి సంఘం నుంచి, పండుగల సాయన ముద్రాజ సంఘం నుంచి, తాను నాయకులు ఎస్టీ నుంచి, చంపాల లింగన నాయబ్రాహ్మణ నుంచి, చాకల ఐలమ్మ రజక నుంచి, ముగిలి బత్తయ్య గౌడ సంఘం నుంచి, అట్లా ఆదివాసి నుంచి కొమరం భీమ్ ఉన్నాడు. అంటే ఇంతమంది వీరులు అసలు బయటికి రాలేకపోయారు. నిజం చెప్పాలంటే ఇంకా నేను చాలా తక్కువ పేర్లు చెప్తున్నాను. ప్రతి కులం నుంచి ఒక వీరుడు ఉన్నాడు. ఈరోజు మన సమాజంలో వాళ్ళు ఇక్కడ ఉనికి లేకుండా పోయింది. ఎట్లాగైనా సరే ఈ సినిమా ద్వారా మనం ప్రపంచానికి నా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు పరిచయం చేయాలన్న ఆలోచనతో మూవీ స్టార్ట్ చేశాను. అయితే చాలామంది డబ్బులు పెట్టడానికి వచ్చారు. ₹1 కోటి బడ్జెట్ ఇది. కానీ నాకేమనిపించిందంటే బహుజన సినిమాలు వస్తే ఈ తెలంగాణలో బయటికి రావు. ఎగ్జాంపుల్గా గతంలో చాకల ఐలమ్మ సినిమా వచ్చింది, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా వచ్చింది, కొమరం భీమ్ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమాలు బయటికి రానిలే ఆనాటి పాలకులు.
ఎవరైనా సరే ఖచ్చితంగా అగ్ర కులాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు బహుజన చరిత్రలో బయటికి రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి థియేటర్ లేకపోవడం, సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెట్టడం, పని మినహాయింపు ఇవ్వకపోవడం, ఈ కారణాల చేత ఆ సినిమాలు బయటికి రాలేకపోయాయి. రేపటి నాడు ఈ దొడ్డి కొమరయ్య సినిమా కూడా సింగిల్ నిర్మాతతో సినిమా తీస్తే బయటికి రాదన్న ఆలోచనతోన ఎందుకు ఏ ప్రజల కోసం అయితే ఆనాటి ప్రజలు చనిపోయారో అదే ప్రజలు ఎందుకు ఆ సినిమా తీసి ప్రపంచానికి ఆ వీరులను పరిచయం చేయకూడదన్న ఒక ఆలోచనతోన ఈ సినిమాకి తెలంగాణ ప్రజలే సహ నిర్మాతలు. అంటే ప్రతి జిల్లా నుంచి 26 మందిని మేము సహ నిర్మాతలుగా తీసుకుంటున్నాం. ఆ సహ నిర్మాతలు అంటే లక్షల కోట్లు పెట్టుబడి కాదు, కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళని మాత్రమే కులానికి ఒకరు. మళ్ళీ తెలంగాణలో ఉన్న 234 కులాల నుంచి ఆ జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 30 నుంచి 50 కులాలు ఉంటాయి. కులానికి ఒక సహ నిర్మాతను తీసుకొని అట్లా 26 మంది ఇంటూ 33 జిల్లాలు 1000 మందితో సినిమా నిర్మాణం. ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనం ఈ సినిమా నిర్మాణం. ఎందుకంటే ఏ సినిమా అయినా 1-2-3 నిర్మాతలు ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఒక తెలంగాణ చరిత్రను, తెలంగాణ వీరుల్ని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో ఇన్ని కులాలు 234 కులాలు కలిసి సినిమా నిర్మిస్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఎందుకోసం ఈ ప్రయాణం కొనసాగించానంటే ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ గడ్డ మీద ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేవు. వాళ్ళకి యాక్టింగ్ పరంగా అవకాశాలు ఇవ్వరు, రైటర్ పరంగా ఇవ్వరు, సింగింగ్ పరంగా ఇవ్వరు, అసలు అటువైపే మనం రానియరు. ఎందుకు తెలంగాణ వాళ్ళ అంత చిన్న చూపు అంటే తెలంగాణలో టాలెంట్ లేదా? కాబట్టి మన అవకాశాలు మనమే సృష్టించుకోవాలి అన్న ఆలోచనతో ఈ సినిమాలో 99% తెలంగాణ బిడ్డలే యాక్టింగ్ చేస్తారు. అంటే మన తెలంగాణలో టాలెంట్ ఉండే అవకాశం లేని వాళ్ళకి ఈ సినిమాలో అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా 4వ అంశం వచ్చేసి బహుజన్లో ఒక తాటిని తీసుకురావడం. ఈ సినిమా ద్వారా విడిగా బతుకుతున్న మన బహుజన కులాలను ఒక తాటిని తీసుకురావడం. అంటే కేవలం ఈ వేదిక మా బ్యానర్ పేరు ఇండియన్ పీపుల్స్ ఫిలిం, మా బ్యానర్ పేరు, మా సినిమా బ్యానర్ పేరు. కేవలం దొడ్డి కొమరయ్య సినిమానే కాదు, రాబోయే రోజుల్లో బెలీలతక్క సినిమా తీస్తాం, మారోజు వీరన్న సినిమా తీస్తాం, తాను నాయక్ సినిమా తీస్తాం, నల్ల నరసింహుని సినిమా తీస్తాం. అంటే కనుమరుగైపోయిన ప్రతి బిడ్డని ఈ వేదిక ద్వారా, ఈ బ్యానర్ ద్వారా మేము సినిమా తీద్దాన్ని నిర్ణయం తీసుకున్నాం. అది ఏ ఒక్క నిర్మాత కాదు, ప్రజలే దీనికి నిర్మాతలు కావాలి, ప్రజలే దీనికి నాయకత్వం వహించాలి, ప్రజలే మన తెలంగాణ వాళ్ళే దీనిలో యాక్టింగ్ చేయాలి. అంటే అడుగడుగున మన తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతున్నాం, ఇండస్ట్రీ పరంగా కానీ అన్నిటి పరంగా నష్టపోతున్నాం. కాబట్టి ఎక్కడో దగ్గర మార్పు స్టార్ట్ కావాలి. నేను కూడా 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తూ ఎంతో వివక్షతకు, ఎంతో పని లేకుండా ఎన్నో రోజులు అక్కడ గడిపిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనకు అవకాశం ఇవ్వడం కాదు, మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఆలోచనతో ఈ వేదికను తయారు చేశాము. కాబట్టి ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా, రేపు నల్ల నరసింహులు, ఎల్లుండి టాను నాయకు, అట్లా ఈ వరుసగా ఈ బ్యానర్లో బహుజన వీరులను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా రేపు 11వ తారీఖు నాడు కొత్తగూడెంలో దొడ్డి కొమరయ్య వాల్ పోస్టర్ లాంచింగ్ చేస్తున్నాం. అంటే కొత్తగూడెం జిల్లా నుంచి 26 మంది సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు, 10,000 రూపాయలు పెట్టుబడితో అన్ని కులాల నుంచి జాయిన్ అయ్యారు. సో ఆ 26 మంది అంటే ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసి మైబాద్ జిల్లాది, 26 మంది ఇలా ఉంటారు అన్నమాట. అంటే ప్రతి పోస్టర్ మీద కూడా ఆ 26 మంది సహ నిర్మాతలు ఉంటారు. ఏ జిల్లాకి ఆ జిల్లా పోస్టర్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మైబాద్ది. అంటే బహుజనులు అనేవాళ్ళు సినిమా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా సినిమాలు తీస్తారు. అది ఒక తీసుకెళ్ళాలి. అంటే కేవలం మనల్ని సినిమా మాత్రమే మిగిల్చారు ఈ సమాజం. అంటే వాళ్ళకి చేత కాదు, యాక్టింగ్ చేత కాదు, ఏమి చేత కాదన్న ఆలోచనతోనే మన ఈరోజు వ్యవస్థ అంత వివక్ష చూపిస్తుంది. కాబట్టి ఇక వాళ్ళు మనకు అవకాశాలు ఇవ్వడం కాదు, మన అవకాశాలు మనం సృష్టించుకోవాలి, మన వీరులు మనమే ప్రపంచానికి పరిచయం చేయాలి. మనం కూడా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలన్న ఆలోచనతోన నేను 20 ఏళ్ళు అక్కడ పడ్డ బాధలు కావచ్చు, అక్కడ పడ్డ ఇబ్బందులు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా మనల్ని ఎదగనియరు ఈ సినిమా ఇండస్ట్రీలో మనం కూడా సపరేట్ ఒక వేదికను తయారు చేయాలి, మన వీరులను బయట తేవాలి, మన ప్రజలను చైతన్యవంతులు చేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. కాబట్టి 11వ తారీఖు నాడు కొత్తగూడెంలో మహనీయుల ర్యాలీ ఉంటుంది, అలాగే పోస్టర్ లాంచింగ్ ఉంటుంది అమరవీరుల స్తూపం దగ్గర. ఆ తర్వాత 26 మంది సహ నిర్మాతలకు సన్మానం ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి కొత్తగూడెం ప్రజలు రేపు 11వ తారీఖు నాడు మంగళవారం నాడు జరిగే దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.